హాయ్ నమస్తే, నా పేరు వినీత్. మీరు వింటున్నారు విన్నీ సింగ్స్. ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే నా ఫ్రెండ్ ప్రవీణ్. అసలు ఎవరు ఈ ప్రవీణ్? మేమెందుకు వినాలి అతని లైఫ్ స్టోరీ అని మీరు అనుకుంటే తప్పకుండా చివరి వరకు వినండి. ఖచ్చితంగా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మా వాడు ఇప్పుడు సైంటిస్ట్. మేము కాలేజీలో ఉన్నప్పుడే ఒక యాసిడ్ కనిపెట్టాడు, దానికి పేటెంట్ రైట్స్ సంపాదించాడు. ప్లేస్మెంట్స్లో మంచి కంపెనీస్ నుండి జాబ్ ఆఫర్స్ వచ్చాయి, కానీ రిజెక్ట్ చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసేవాడు. రీసెంట్గా ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. సో ఈ ఎపిసోడ్లో అతని లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. హాయ్ ప్రవీణ్, ఎలా ఉన్నావు? హాయ్ నేను బాగున్నాను. ఫస్ట్ పాయింట్, ఎర్లీ లైఫ్ అండ్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే మన రూమ్మేట్స్ అందరం ఒకరోజు ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నీ గురించి కూడా చెప్పావు. అప్పుడు నువ్వు పేరెంట్స్ లేరు అని చెప్పగానే మేమంతా షాక్ అయిపోయాం, ఎమోషనల్ అయిపోయాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. సో నువ్వు చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో మాతో షేర్ చేసుకోగలవా? తప్పకుండా వినీత్. ఎర్లీ లైఫ్ స్టేజ్లో ఎలా కష్టపడ్డానంటే, ఫస్ట్ మా మదర్ అన్ఫార్చునేట్గా పాజిటివ్ అయ్యారు. తర్వాత మా ఫాదర్ వాళ్ళు చనిపోయినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 3 years ఏజ్ అబ్బాయిని. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. అంత చిన్న వయసులో ఉన్నాను అప్పుడు. సో అది చాలా సాడ్ మూమెంట్. అండ్ దాని తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను. బికాజ్ మా ఫాదర్ సైడ్ వాళ్ళు ఎవరు నన్ను చూసేవాళ్ళు కాదు. మామయ్య వాళ్ళే నన్ను రెస్పాన్సిబుల్గా చూసుకున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలోకి నేను ఒక నెక్స్ట్ పర్సన్గా ఎంటర్ అయ్యాను. సో నేను తెలుగు మీడియంలో ఎర్లీగా జాయిన్ అయ్యాను అండ్ 1-2 years కంటిన్యూ చేశాను. అండ్ దాని తర్వాత ఎందుకో తెలియదు, మా మామయ్య రియలైజ్ అయిపోయి అబ్బాయికి ఫ్యూచర్ ఉండాలి, బికాస్ నాకు మదర్ లేరు అని తను వాళ్ళ సొంత సిబ్లింగ్ని ఒక ఇంగ్లీష్ మీడియంలో నుంచి విత్డ్రా చేసేసి తన ప్లేస్లో నన్ను జాయిన్ చేశారు. ఎప్పుడైతే మా మామయ్య ఒక 3 years తర్వాత నా ప్రోగ్రెస్ రికార్డ్ యాజ్ యూజువల్ పేరెంట్స్కి మనం చూపిస్తాము. మనం బాగా చదవకపోతే వాళ్ళు అంటారు ఎందుకు చదవలేదు నువ్వు ఏంటి అని. సో అలా అడిగేటప్పటికి నేను చాలా అసలు ఏం చదివేవాని కాదు. సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. సో 5th standardలో ఎప్పుడైతే నేను హాస్టల్కి ఎంటర్ అయ్యానో, ఒక పాయింట్లో చెప్పాలంటే విని, ఈ హాస్టల్లో జాయిన్ అవ్వడం అనేది నా లైఫ్ని మార్చిందని చెప్పాలి. నా లైఫ్లో నేను చాలా బాధపడిన విషయం ఏదన్నా ఉందంటే అది హాస్టల్లోనే జరిగింది. సో మా హాస్టల్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేది. రూల్ ఏంటంటే ప్రతి మంత్ ఓన్లీ ఫస్ట్ సండే ఏదైతే ఉంటుందో మార్నింగ్ 9 to evening 5 వరకే విజిటర్స్ అలౌ చేసేవారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఎవరైనా. ఒక సండే రోజు ఏంటంటే 6th standardsలో నేను మార్నింగ్ 9కి లేచాను అనమాట. సో నా ఫ్రెండ్స్ నా రూమ్లో ఎవరు లేరు అప్పుడు. ఏంటి అందరూ ఎటు వెళ్ళిపోయారు అని అనుకున్నాం. తీరా గేట్ తిరిగి చూస్తే అక్కడ అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. మంచి హాల్లో పార్క్లో కూర్చున్నారు. లైక్ పేరెంట్స్తో మాట్లాడడం, ఫన్నీగా నవ్వుకోవడం, లైక్ ఫుడ్ తినడం, బయటకు వెళ్ళడం, సినిమాలు చూడడం. అంటే రోజు నాతో పాటే ఉండే ఫ్రెండ్స్ ఒక్కరోజు సడన్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే మమ్మీ డాడీ ఉంటే లైఫ్ ఇలా ఉంటుందా అన్న డిఫరెన్షియేషన్ అప్పుడు నాకు తెలిసింది. సో దాని తర్వాత ఆఫ్టర్నూన్ నేను లంచ్కి వెళ్ళే టైంలో డైనింగ్ హాల్లో కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే కూర్చొని తింటున్నాను. అప్పుడు నాకు బాగా తెలుసు, మా వార్డెన్ వచ్చేసి ఏంటమ్మా మీ పేరెంట్స్ రాలేదా అన్నారు. అప్పుడు గబుక్కుమని చెప్పేశాను, సారీ అండి మాకు పేరెంట్స్ లేరు అని చెప్పాను. సో వాళ్ళు లైక్ అదొక రకంగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు సింపతితోనే చూస్తున్నారు, బట్ అది ఇంటర్నల్గా నన్ను ఎక్కడో టచ్ చేస్తుంది. సో ఇదనేది నా లైఫ్లో ద మోస్ట్ సాడెస్ట్ పార్ట్. సో అంటే మీ మావయ్య చిన్నప్పటి నుండి చూసుకున్నారు కదా నేను? నన్ను చిన్నప్పటి నుంచి అతని అంటే చెప్పాలి అంటే మా మమ్మీ చనిపోయిన రోజు అతనికి ఎంసెట్ ఎగ్జామ్ ఉండే, బట్ అది కూడా అతను సాక్రిఫైస్ చేసి నన్ను తీసుకొని వచ్చారు. అది నాకు 10th standardలో తెలిస్తే చాలా బాధేసింది. ఇంత చేశారా నా కోసం అనిపించింది. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఏదో ఒకటి చేయాలని. అలా 10th అయిపోయింది. నెక్స్ట్ యాజ్ యూజువల్ తెలిసిందే రిజల్ట్స్ రావడం. అసలు పాస్ అవుతున్నాను అనుకున్నాను, నేను టాపర్గా వచ్చాను. ఆ టాపర్ అనేది నన్ను ఎంత ఇంపాక్ట్ చేసిందో తెలియదు, బట్ మా అమ్మమ్మని మా మామయ్యని చాలా ఇంపాక్ట్ చేసింది. 10 ఏళ్ళు అబ్బాయిని చదివిస్తే ఈరోజు ఒక స్థాయిలోకి వచ్చి వాళ్ళకు మంచి పేరు తీసుకొచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటే అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. సో సెకండ్ వన్, అకాడమిక్ జర్నీ అండ్ బ్రేక్ త్రూస్. అంటే మన వాళ్ళు కలిసి నైట్ మూవీస్ చూస్తూ ఉంటే నువ్వు కాలేజ్ నుండి లేట్గా వచ్చేవాడు, ఎక్కువ టైం కెమిస్ట్రీ ల్యాబ్స్లోనే గడిపేవాడు. లైట్ హ్యాపరా బాబు అంటే బయట వరండా లైట్లో మరీ చదివేవాడు. అప్పుడు మేము అనుకునేవాళ్ళం వీడేంటి మరీ ఇంత కష్టపడుతున్నాడు అని. కట్ చేస్తే ఒక యాసిడ్ కనిపెట్టాం. ఆ పేటెంట్ రైట్స్ సంపాదించడం అనేది మన కాలేజీలో గ్రేట్ థింగ్. అంటే కాలేజీలోనే కాదు, బేసికలీ కాలేజ్ లైఫ్లోనే గ్రేట్ థింగ్. సో ఆ రోజు మేము ఎంత షాక్ అయినామంటే, ఒక టైడ్ యాడ్లో ఎలా హవాక్ అవుతారో అలా షాక్ అయినాం.
యా ఆ జర్నీ గురించి చెప్పు మాతో. తప్పకుండా. ఒకరోజు ఏంటంటే ప్రొఫెసర్ని సర్వమంగళ మేడం అని ఉంటారు మైక్రోబయాలజీ. తనని అడిగాను అనమాట, మేడం నాకు ఈ అకాడమిక్స్ కాకుండా ఏదైనా నేర్చుకోవాలని ఉంది మేడం, అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏదైనా నేర్చుకోవాలని ఉంది అని అంటే, ఆ మేడంకి ఎందుకో తెలియదు, ఇంతవరకు ఏ స్టూడెంట్ తను అలా అడగలేదు ఇనిషియేటివ్గా. నేను అడిగానని తన ల్యాబ్లో నన్ను తీసుకోవడం, ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తనకి నాలెడ్జ్ షేర్ చేయడం అలా జరిగింది. సో అలా నేను రోజు అక్కడ టైం స్పెండ్ చేయడం, లేట్ నైట్స్ రావడం, మీరు అడగడం. అప్పుడు మీ అందరికీ ఏం తెలుసు, ప్రవీణ్ అంటే బాగా చదువుతాడు అంతే తెలుసు. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి నా ల్యాబ్లో నేను రీసెర్చ్ చేస్తుంటే అన్ఫార్చునేట్గా ఒక మంచి డ్రగ్ కనిపెట్టాము. ఆ ప్రోడక్ట్ గురించి మేము ఫ్యూచర్గా రీసెర్చ్ చేస్తుంటే ఇది ఒక పెద్ద ఇన్వెన్షన్ అని మాకు తెలిసింది. సో అలా పేటెంట్ అప్రూవ్ జరగడం జరిగింది. తర్వాత కాలేజ్లో చెప్పడం అండ్ దాని తర్వాత మన హాస్టల్లో చెప్పడం, మీకు చెప్పడం, ఎవ్రీ వన్ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ. సో అలా కాలేజ్ నుంచి అప్లాస్ జరగడం, అలా ఫైనల్ ఇయర్ వరకు అలానే కంటిన్యూ అయింది. సో నువ్వు కనిపెట్టిన ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒకసారి చెప్పగలవా? దాని యూస్ఫుల్నెస్ ఏంటి, అసలు అదేంటి? షూర్, తప్పకుండా. సో నేను కనిపెట్టిన ప్రోడక్ట్ అనేది ఒక జస్ట్ అమైనో యాసిడ్ అన్నమాట. అదొక కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చూస్తాం. అందులో మనకి ఏంటంటే ప్రోటీన్స్లో మనం డైలీ తినే ఫుడ్లో అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి. అందులో ఒక టైప్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈ ఆల్జినిక్ యాసిడ్ అన్నమాట. ఇది ఒక మంచి ప్రోడక్ట్ అన్నమాట. బట్ ఇది మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ మనకు డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. పైన చెప్పాలి అంటే ఇది మన ఫుడ్ ఇండస్ట్రీలో మనం స్వీట్స్ ప్రిపేర్ చేస్తారు, జెల్లీ స్వీట్స్ అందులో వాడతారు. ఫార్మాలో ఎస్పెషల్లీ స్పెట్స్ ఎవరైతే పెట్టుకుంటారో గ్లాసెస్ వాళ్ళతో వాడతారు. అండ్ ట్యాబ్లెట్స్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రిపేర్ చేయడానికి ట్యాబ్లెట్స్లో అందులో వాడతారు. సో ఫార్మాలో అండ్ ల్యాబొరేటరీ యూజ్ ఎస్పెషల్లీ ఇండియాలో చాలా ల్యాబ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ల్యాబ్స్లో చెప్పాలి అంటే ఈ ప్రోడక్ట్ కేజీ వచ్చేసరికి మనకి 3,500 రూపీస్ పడుతుంది ఐఎన్ఆర్. అప్పుడు 2018 ఇయర్లో అంతటా ఛార్జ్ పడి మన వాళ్ళు కూడా బై చేయడానికి చాలా తక్కువ బై చేసేది. సో నేను కనిపెట్టడం ద్వారా మా క్యాలిక్యులేషన్, మా ఇల్లు ప్రకారం చూస్తే 3,500 రూపీస్ ఉన్న ప్రైస్ని 500 రూపీస్ పర్ కేజీ చేస్తాం. అంటే మేము ఏమైనా భ్రమపడుతున్నామా అని అనుకోకుండా కూడా దాన్ని పెద్ద పెద్ద ల్యాబ్స్కి అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి మరి ఐఐటి ల్యాబ్స్కి, పెద్ద పెద్ద ఎంటెక్ ల్యాబ్స్కి పంపించి మరీ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తెచ్చాం. సో రిపోర్ట్స్ ప్రూవ్ చేశాక వీ ఫెల్ట్ సో హ్యాపీ వినీత్. అసలు ఏంటి ఇన్వెన్షన్ ఇంత పెద్ద దానికి దారి తీసింది అనేది. ఇట్ వాస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. అవును, నిజంగా గ్రేట్. ఎందుకంటే నాకు గుర్తుంది ఆ రోజు మీ క్యాంపస్ ముందు బ్యానర్ కూడా వేయించారు. ఎగ్జాక్ట్లీ, రైట్. సో మీ స్టాఫ్ మొత్తం అందరూ కూడా కంగ్రాచులేట్ చేశారు. ఐ థింక్ మన చైర్మన్ కూడా వచ్చారు కదా? మన చైర్మన్ ఎంబీబీఎస్ మూర్తి సార్ ఉండే ఆ రోజు. మన కాటన్ భవన్ ప్రిన్సిపల్ సార్ రూమ్ అక్కడే ఉండేది. సో అతను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినప్పుడు ఇలా బయోటెక్లో ఒక అతను పేటెంట్ సంపాదించాడు అంటే లైక్ ఇంతవరకు మన సూపర్ సీనియర్స్ చేయలేంది ఒక అతను చేశాడు అంటే ఇట్ వాస్ వెరీ షాకింగ్. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రోడక్ట్ చెప్తే నమ్మవు కానీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వదు ఈ ప్రోడక్ట్ వచ్చేది మన వాళ్ళు తీసుకొచ్చేది కూడా ఇంపోర్టింగ్. అంటే జర్మనీ ప్రోడక్ట్ ఇది. జర్మనీలో వాళ్ళు ఇన్వెంట్ చేశారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు. అది మన ఇండియాలో మన వాళ్ళు డీలర్స్ తీసేసుకొని మన వాళ్ళు దాన్ని ల్యాబొరేటరీ పర్పస్ కానీ డిఫరెంట్ యూజెస్ కానీ మనం ఆర్డర్ చేసుకుంటే తప్పించి ఇంపోర్ట్ రాదు వేరే కంట్రీ నుంచి. అలాంటిది ఈ ఇన్వెన్షన్ మన ఇండియాలోనే జరిగిందంటే ఇంకేముంటుంది అసలు. అందుకే దాని ప్రోడక్ట్ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ ఉంటుంది. ఇంతవరకు ఇండియాలో ఈ ప్రోడక్ట్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు లేరు. చెప్తాను కదా హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని, ఇదేనేమో అది. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కెరీర్ చాయిస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. నువ్వు ఎప్పుడైతే యాసిడ్ కనిపెట్టావో క్యాంపస్ ప్లేస్మెంట్ టైంలో నీకు చాలా జాబ్ ఆఫర్స్ వచ్చాయి, బట్ నువ్వు రిజెక్ట్ చేసేవాడు. సో ఆ టైంలో నీ కెరీర్ ప్లాన్స్ అండ్ గోల్స్ ఏంటి, అంటే ఏం చేద్దాం అనుకున్నావు అప్పుడు? అంటే అప్పుడు చెప్పాలంటే మనకి కాలేజీలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అప్పటి నుంచే మనకు ఫీడింగ్ చేసేవారు. ప్లేస్మెంట్స్ వస్తే జాబ్ కొట్టాలి, ప్లేస్మెంట్స్ వస్తే జాబ్ కొట్టాలి. సో నేను బేసిక్గా అందరిలాగా జాబ్ అని ఉండే ఇంట్రెస్ట్. బట్ నేను ఎప్పుడైతే మా ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ అయ్యానో, ఇలాంటి ఇన్వెన్షన్స్ చేశాను, సో నాలో ఏదో కంటెంట్ ఉందని మా వాళ్ళు గ్రహించారు. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నేను ఇంత చేసిన వాడిని కొంచెం హయ్యర్ స్టడీస్కి వెళ్తే మంచిగా చేసి ఇంకా రీసెర్చ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి కదా అని అనుకున్నాను. అమెరికా ఆర్ కెనడా వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకున్నాను. సో
మాస్టర్స్ అని ఎందుకు అనుకున్నానంటే అప్పుడు ఉన్న బయోటెక్ సిచ్యువేషన్ సైన్స్ ఇండియాలో చాలా తక్కువ. ఎక్కడో ఒక దగ్గర సైన్స్ అనేది చాలామందికి తెలీదు అండ్ స్కోప్ కూడా లేదు. సో అందుకు నేను ఫారిన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏదో నా ఇండియాను వదిలేసి ఇక్కడే సెటిల్ అవ్వడానికి కాదు, కానీ లైక్ ఫారెన్ వచ్చి చదువుకోవాలి, సో ఇంకో 10 years తర్వాత ఇండియా వచ్చేసి ఈ నాలెడ్జ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్న థాట్తోనే నేను మాస్టర్స్ చూస్ చేసుకొని రావడం జరిగింది. దానికి గ్రేటెస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఆశపడడంలో తప్పు లేదు, బట్ ఆ ఆశను నెరవేర్చడం మాత్రం మా మావయ్య. దానికి పూర్తి క్రెడిట్స్ ఆయనకి. అంటే మాస్టర్స్ చేస్తాను అంటే మీ మావయ్య ఏమన్నారు? ఫస్ట్ అసలు ఎంకరేజ్ చేశారా? కంపల్సరీ ఎంకరేజ్ చేశారు. చెప్తే నమ్మో వినీత్, ఎవరైనా ఈ కాలంలో అప్పుడు మనం మాస్టర్స్ అంటే లోన్స్ తీసుకోవాలి, అది చేయాలి అంట. అప్పుడు అతనికి ఫ్యామిలీ ఉన్నా కూడా నేను మాస్టర్స్ చేస్తాను అని నోరు తెరిచి అడిగాను. ఆ రోజు అతను కాదు అంటే నేను అక్కడే మన వాళ్ళతో పాటు ప్లేస్మెంట్లో కూర్చొని జాబ్ చేస్తూ ఏదో చేసేవాడిని. బట్ ఆ రోజు తను అలా నన్ను ఆపలేదు. అంటే పేటెంట్ సంపాదించాను, వీడి దాంట్లో విషయం ఉంది, వీళ్ళ చదివించినందుకు ఒక గుర్తింపు తెస్తున్నాడు వీడు అన్న ఉద్దేశమేమో అనే దాంట్లో మనసులో ఉంది. అలా ఆయన్ను ఒక్క మాట అడగగానే సరే చదివిచ్చేస్తాను అని అన్నాడు. సో అలా ప్రత్యక్షంగా దేవుడైతే పరోక్షంగా ఆయనే నాకు సాయం చేసి మాస్టర్స్కి రావడం మెయిన్ కారణం అయ్యారు. సో అలా మాస్టర్స్కి రావడం, ఇంకా అకాడమిక్ జర్నీ తెలిసిందే కదా. సో అక్కడ చేసిన దానికంటే 2 ఎక్కువ చేయడం, అలా చేసి ఈరోజు ఒక సైంటిస్ట్ పొజిషన్లో నేను వర్క్ చేస్తున్నాను. అంటే మీ మావయ్య నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మీ మావయ్య పేరు చెప్పగలవా? మా మావయ్య పేరు వచ్చేసి అల్లి రాజశేఖర్. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. సో మాస్టర్స్ చేస్తున్నప్పుడు అంటే సైంటిస్ట్ అవ్వడానికి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉండేవాడు? అంటే అక్కడ ఎలా ఉండేది సిచ్యువేషన్? ఇక్కడ ఏంటంటే చాలా రెగ్యులేటెడ్గా ఉండేది వినీత్. ఏంటంటే మనం ఇండియాలో చేసేవాళ్ళం, మనం ఇండియాలో ఏంటంటే బుక్స్తో చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే చేసి బుక్స్ చూడాలి. సో వైస్ వర్సా ఉండేది అన్నమాట. సో నీకేంటంటే ఇక్కడ చేసింది ఎక్కువ గుర్తుండేది. సో చెప్పాలి అని అంటే నేను నార్మల్గా బీటెక్ చదివి వస్తే మాత్రం ఇక్కడ చాలా కష్టపడేవాడిని. నా లైఫ్ ఇక్కడ ఎందుకు ఈజీ జరిగిందంటే నేను ఇండియాలో ఆ లేట్ నైట్ ల్యాబ్స్లో ఎక్స్ట్రా రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు ల్యాబ్ అంటే ఏంటో తెలిసింది పర్సనల్గా. ఆ ఎక్స్పీరియన్స్ చూశాను కాబట్టి ఇక్కడ నేను అలాగే జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్స్తో ఫస్ట్ ఇయర్ అలా జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ మంచి ప్రాజెక్ట్ వచ్చింది కెనడాలో, గవర్నమెంట్ అసోసియేటెడ్ ప్రాజెక్ట్. దాన్ని నేను మంచిగా చేశాను. ప్రొఫెసర్ నుంచి అప్లాజ్ వచ్చింది, ఫండింగ్స్ రావడం, అలా మంచి అప్రిషియేషన్ ఇక్కడ కూడా వచ్చింది. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. మళ్ళీ 2 years తర్వాత చాలా స్ట్రగుల్ అయిపోయాను. 6 months దాని తర్వాత జాబ్ వచ్చింది. సో చాలా బేసిక్ పొజిషన్లో జాయిన్ అయ్యాను. బట్ ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు వినీత్, బికాస్ ఈ రేంజ్ చాలా చిన్న జాబ్లో జాయిన్ అయ్యానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఏం ఫీల్ అయ్యాను తెలుసా? నాకు ఇది వచ్చింది జాబ్, ఓకే అంటే జాబ్ ఇచ్చిన వాళ్ళకి నా టాలెంట్ తెలియదు కదా, నేనేదో సాధించానని నేను చెప్పుకోవడం ఎందుకు, వాళ్ళు చూడాలి కదా. సో నేను ఎప్పుడు ఒక చిన్న ల్యాబ్ ఎనలిస్ట్గా జాయిన్ అయ్యాను. నేను చాలా ఎనలిస్ట్, చాలా చిన్న పొజిషన్, అందులో జాయిన్ అయ్యాను. నేను వాళ్ళకి నేనేంటో తెలియదు, సరే జాయిన్ అవుతాను తక్కువ పేకి. కానీ జాయిన్ అయిన 6 monthsకి ఐ హ్యావ్ షోడ్ దెమ్ వాట్ ఐ యామ్. ఎవరైనా ఏ ఫీల్డ్లో ఎవరున్నారో వాళ్ళేంటో చూపించుకోవాలి. ఇప్పుడు నువ్వైనా అదే చూపించుకున్నావు కాబట్టి చాలా గ్రోనప్ అయ్యావు. సో నేను అలా చూపించుకున్నాను. 6 monthsలో సైంటిస్ట్కి వెళ్ళిపోయాను. సో వాళ్ళు కూడా నాకు అది ఆఫర్ చేశారు పొజిషన్. సో ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? నేను ఇక్కడ అల్టా సైన్సెస్ అని కెనడాలో క్యూబెక్ ప్రొవిన్స్లో మాంట్రియల్ సిటీలో వర్క్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక బయో అనాలిసిస్ వర్క్ చెప్పాలి అంటే ఇది మనకు పెద్ద పెద్ద కంపెనీస్తో వర్క్ చేస్తాం. సో మా కంపెనీ ఒక ఎఫ్డిఏకి ఇంకా ఎవరైతే డ్రగ్స్ కనిపెడతారో ఫైజర్, మోడర్నా ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళిద్దరికి మధ్యలో మీడియేటర్స్ మేము. ఏంటంటే ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్స్. అంతెందుకు ఈ రీసెంట్గా మన మోడర్నా వ్యాక్సిన్ కనిపెట్టింది COVID-19. ఆ వ్యాక్సిన్ మోడర్నా కనిపెట్టింది కరెక్టే, బట్ అది జనాలకి ఇవ్వాలి లేదా అనేది ఎఫ్డిఏ అప్రూవల్ ఇవ్వాలి, అవునా కదా? ఎఫ్డిఏ అప్రూవల్ ఇవ్వాలంటే డైరెక్ట్ మోడర్నా వ్యాక్సిన్ కనిపెట్టేశాక నేను కనిపెట్టాను వ్యాక్సిన్ మీరు అప్రూవ్ ఇవ్వండి అంటే మోడర్నా ఎఫ్డిఏ ఇవ్వదు కదా అప్రూవల్. ఎందుకంటే అది జనాల్ని చంపేస్తుందా లేకపోతే జనాలకి మంచి చేస్తుందా ఆ డ్రగ్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే మా కంపెనీలో మా సైంటిస్ట్ ఏదైతే మేము ఉన్నామో మేము దాన్ని చెప్పాలి, ఈ డ్రగ్ మంచిదే, ఈ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ phase 1, phase 2, phase 3 క్లియర్ అయిపోయింది. సో ఇది మేము ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, దిస్ డ్రగ్ ఈజ్ గుడ్ టు రిలీజ్ ఇన్ ద మార్కెట్ అని మేము ఇస్తే ఇదే సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎఫ్డిఏకి ఇస్తారు. అప్పుడు ఎఫ్డిఏ ఏం చేస్తుందంటే
ఒక రిజిస్టర్డ్ అల్ట్రా సైన్సెస్ కంపెనీ, అందులో సైంటిస్టులు డ్రగ్ని ఎనాలిసిస్ చేసి చెప్పారు వెల్ అండ్ గుడ్, మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు, ఏ హామ్ లేదు అని. అప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ నీ వర్క్ ప్రెషర్ ఎలా ఉండేది? ప్రజెంట్ వర్క్ ప్రెషర్ అంటే చాలా ఉంటుంది. వర్క్ ప్రెషర్ చెప్పాలంటే ఒక్కొక్కసారి చాలా పీక్స్లో ఉంటుంది ప్రెషర్, బట్ మేము అని హ్యాండిల్ చేస్తాం. టీం వర్క్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ టీం వర్క్. ఇక్కడ ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మన బయోటెక్లో ఈరోజు చేయాల్సిన పని రేపు చేస్తానండి, ఎల్లుండి చేస్తానండి, అలా వాయిదా కాకుండా ఈరోజు అవ్వలేదు ఇంకో 10 రోజులు కావాలి అని నేను చెప్పేయాలి కంప్లీట్గా. సో అలా నా వర్క్ ప్రెషర్ ఉండేది, చాలా ఉండేవి వినీత్. సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. కోవిడ్ టైంలో మాత్రం చాలా ఉండేది, ఎందుకంటే సెకండ్ టైంలో కోవిడ్లో ఫస్ట్ టైం అడల్ట్స్కి ఇచ్చారు వ్యాక్సిన్. సెకండ్ టైం నీకు గుర్తుందో లేదో మోడర్నా చిన్నపిల్లలకి బిలో 18 years వాళ్ళకి రిలీజ్ చేశారు. అప్పుడు చిన్నపిల్లలు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తట్టుకోలేకపోయారు. సో మాకు చాలా ప్రెషర్ ఉండేది. మా కంపెనీకి ఇచ్చారు వ్యాక్సిన్, మీరు ఎలాగైనా చిన్నపిల్లలకి టెస్ట్ చేయాలి, ఫస్ట్ కెనడా యూఎస్కి ఇవ్వాలి, దాని తర్వాత మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి మోడర్నా వ్యాక్సిన్ అని మాకు చెప్పారు. ఇంకా పిల్లల కోసం కాబట్టి డే అండ్ నైట్ కష్టపడి ఆ వ్యాక్సిన్ని 6 monthsలో అవ్వాల్సింది 4 monthsలో కంప్లీట్ చేసి పంపించేస్తాం. సో మీ దాంట్లో పే ఎంత ఉండొచ్చు? మా దాంట్లో పే వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి $70,000 నుంచి $150,000 వరకు వెళ్తుంది అన్నమాట. నువ్వు జాయిన్ అయ్యే పొజిషన్ బట్టి ఉంటుంది. సో $70,000 అంటే INRలో ఒక 40 lakhs 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ తక్కువ అని కొందరు అనుకోవచ్చు ఇక్కడ, బట్ అది తక్కువ అయినా ఏంటంటే మనకు ఛాన్స్ వచ్చింది, చాలా ఎక్స్ప్లోరేటివ్, చాలా గ్రోత్ తొందరగా ఉంటుంది. అవునవును. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి లవ్ అండ్ పర్సనల్ లైఫ్. మన కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నైట్స్ మేల్కొని ఉండేవాడివి. ఒకవైపు బుక్, ఇంకొక వైపు ఫోను, అంటే ఇటు పక్కన చదువుకొని ఇంకొక వైపు అమ్మాయితో మాట్లాడేవాడివి. మాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా అని బయట మెట్లపైకి గంటల మాట్లాడుకునేవాడు. ఎవరో అని మేము అడిగితే నువ్వు ఫ్రెండ్ అని అనేవాడివి, కానీ బైక్ కొనుక్కున్నావు, ఆ బైక్ మీద కూడా పేరు స్టిక్కరింగ్ చేయించావు, బట్ స్టిల్ మాకు అప్పుడు రివీల్ చేసేవాడు కాదు. ఏంటంటే లైక్ అప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, నాకు తనంటే క్రష్ ఉండేది. సో సెకండ్ ఇయర్ నుంచే ఉండేది క్రష్. బట్ తర్వాత నా ఎడ్యుకేషన్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందో, ఎక్కడ పోతుందో అని భయంతో కొంచెం కంట్రోలబుల్గా ఉన్నాను. బట్ ఇక సెకండ్ ఇయర్ ఎండింగ్ తర్వాత ఫ్రెండ్షిప్గా స్టార్ట్ చేశాను. తనతో ట్రావెల్ చేయడం ద్వారా తన బిహేవియర్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు చెప్తే నమ్మో వినీత్, ఎవరైనా నేను ఫస్ట్ తనని ప్రపోజ్ చేయడం కంటే ముందు నా స్ట్రగుల్స్ చెప్పాను. అంటే నేను ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే చెప్పాలంటే నేను ఒక ఫ్రెండ్గానే చెప్పాను. దాని తర్వాత తను లైక్ పేటెంట్ రాకంటే ముందే నేను తనకి చెప్పాను, ఇలా నువ్వంటే నాకు ఇష్టం, అంతా కుదిరితే బాగుంటే, నీకు ఇష్టమైతే నాకు చెప్పు, నేను కొన్ని రోజుల తర్వాత 4 years అయిపోయాక వెళ్ళేటప్పుడు మా ఇంట్లో చెప్తాను, ఇలానే చెప్పాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. తను చాలా భయపడింది, ఏ అమ్మాయినా వెంటనే చెప్పలేదు. ఇక్కడ కారణం ఏంటంటే మీరు అడగచ్చు, ఎందుకు అంత తొందరగా చెప్పావు ప్రవీణ్ అని అనొచ్చు. బికాస్ నేను అప్పుడు చాలా ఎలోన్గా ఫీల్ అయ్యేవాడిని. అండ్ నేను ఎందుకు చెప్పాను అని అంటే, తను నన్ను కాదు ఏమీ చూడలే, తను నా స్ట్రగల్స్ని, నా థింగ్స్ని అర్థం చేసుకుంది. లైక్ చాలా సపోర్టివ్గా ఉండడం, లైక్ తను అర్థం చేసుకుంది. లైక్ ఎప్పుడైనా ఎలోన్గా ఫీల్ అయినప్పుడు తను నాకు ఎమోషనల్గా కానీ లైక్ సపోర్ట్ చేయడం. సో ఇంత బాగా అర్థం చేసుకుంది. ఇలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా వస్తే ఇంకెంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే తనకి నేను అడగడం జరిగింది మ్యారేజ్ ప్రపోజల్. సో తను కూడా ఒక 1 month తర్వాత డిసిషన్ చెప్పింది. తను ఒకటే మాట అంది, మా ఇంట్లో ఇష్టమైతే నాకు నో ప్రాబ్లం, నాకు నీతో నో ప్రాబ్లం అని చెప్పి. సో అలా తను ఎస్ చెప్పడం ద్వారా అలా ట్రావెల్ అవుతూ జరిగింది. 4 years తర్వాత మాస్టర్స్ చేశాను. సో తన్ని విడిచి వెళ్ళడం చాలా బాధలో అయింది. బట్ వెళ్ళాను, మాస్టర్స్ చేశాను. ఇక చెప్పిన మాట నిలబెట్టుకొని మాస్టర్స్ అయ్యాక వాళ్ళ ఇంట్లో మాట్లాడాను. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒప్పుకున్నారు అండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే కోరుకున్న అమ్మాయిని చేసుకున్నాను అన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సచ్ ఎ లవ్లీ స్టోరీ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది లవ్ చేసుకుంటారు కాలేజ్ టైంలో, బట్ అది పెళ్లి వరకు వెళ్ళదు. బట్ నీ సిచ్యువేషన్లో గ్రేట్ థింగ్, నీ లైఫ్లో ఖచ్చితంగా ఒక సపోర్టివ్ పార్ట్నర్ దొరికిందనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ట్రూ, దాట్స్ 100% ట్రూ. మంచి సపోర్టివ్ పార్ట్నర్ దొరికింది. ఎప్పుడు కాలేజ్లో విసిగించేది కాదు తను. ఒక టైంలో నేను పేటెంట్ వదిలేద్దాం అనుకున్నాను, బికాస్ నాకు చిరాకు వచ్చింది. రీసెర్చ్లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఒక 10-20 times చేసి కోపం వచ్చేసి వదిలేద్దాం అనుకున్నాను. లైక్ ఏడ్ చేశాను సెల్ఫ్గా, అంటే ఇంత కష్టపడ్డాను, సమ్మర్లో వచ్చాను, ల్యాబ్ టెస్టింగ్కి పంపించామని శాంపిల్స్ని, ఏం రిజల్ట్ రావట్లేదని ఏడుస్తుంటే
ఒక 2 వీక్స్ అసలు ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు, వదిలేద్దాం అనుకున్నాను. బట్ తను వచ్చి మోటివేట్ చేసింది, అలా కాదు, యూ హ్యావ్ ఏ నాలెడ్జ్, సో నువ్వు చేస్తూ ఉండు, లైక్ కంపల్సరీ వస్తుంది అని. బట్ తను చాలా సపోర్టివ్గా ఉంది, చాలా చెప్పింది. ఒక రకంగా పరోక్షంగా చెప్పాలంటే తను చెప్పడం బట్టి నేను మళ్ళీ పేటెంట్ని స్టార్ట్ చేశాను ఆ రోజు రీసెర్చ్. సో లాస్ట్ పాయింట్ వచ్చి అడ్వైస్. అంటే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని భూతద్దంలో చూసి ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు వాళ్ళకే ఉన్నాయన్నట్టు బాధపడతారు. ఇంకొంతమందికి పాపం భరించలేని ప్రాబ్లమ్స్ ఒకేసారి నెత్తి మీద పడిపోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతటా వాళ్ళు మోటివేషన్ తెచ్చుకోవడం అనేది కష్టమే. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఏమి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నేను అడ్వైజ్ ఏమి ఇవ్వను, బికాజ్ నేను అంత పెద్దవాడిని కాదు అడ్వైజ్ ఇవ్వడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఒక జస్ట్ ఫ్రెండ్లీ అందరికీ. ఇప్పుడు వినీత్కి ఎలా ఫ్రెండో, ఎవరైతే ఈ కంటెంట్ వింటున్నారో వాడి ఛానల్లో అందరికీ నేను ఒక ఫ్రెండ్లీ మ్యాన్. చాలామందికి ఉంటాయి కష్టాలు, ఒకటి మాత్రం చెప్తాను, మనం కష్టపడుతున్నామంటే కొందరు వచ్చి నీకే నా కష్టాలు ఉన్నాయి, లైక్ ఎంతో ఉంటాయని ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నేనైతే ఒకటే చెప్తాను, కష్టం అనుభవించినోడికే తెలుస్తుంది అది ఎంత పెద్ద కష్టమో, దాన్ని ఎలా ఫేస్ చేయాలని. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, గూగుల్ ఓపెన్ చేస్తే 100 కొటేషన్లు ఉంటాయి, ఇన్స్టా ఓపెన్ చేస్తే మంచి సాడ్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ కాదు. బట్ మీకు ఎప్పుడు డిప్రెషన్ వచ్చినా ఏది వచ్చినా ఎవరితో అయినా మాట్లాడండి, ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉంచుకోండి, నేను అదే చెప్తాను. షేర్ చేసుకుంటే ఆ బాధ తగ్గిద్ది. షేర్ చేసుకుంటే బాధ తగ్గుద్ది. ఇప్పుడు చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకో, షేర్ చేసుకున్నప్పుడు హెల్ప్ చేస్తారు, వాడి దగ్గర ఎంతో అంత హెల్ప్ చేస్తారు. సో నీకున్న ప్రాబ్లంలో 5% తగ్గినా తగ్గింది కదా, సో అట్లీస్ట్ ఆ వే దొరికింది. సో అందరికీ ఇలా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఏదైనా డిప్రెషన్ వచ్చినప్పుడు మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, ఎవరితో అయినా మాట్లాడాలి. బట్ ఎప్పుడైతే మీకు ప్రాబ్లం పెద్దది ఏదైనా విషయం మీద చిరాకు వచ్చింది అనుకోండి, కొన్ని డేస్ ఆ విషయం వదిలేయండి, మానేయండి ఆలోచించడం. దాని తర్వాత ఖచ్చితంగా అదే విషయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. హార్డ్ వర్క్ నెవర్ రిగ్రెట్స్ యూ, హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్ యూ. ఏది పాతలో ఫ్రమ్ 0 to ఏదైతే అంటారు కొందరు, ఈ జాబ్ బాగాలేదు ఆ జాబ్ బాగాలేదు, 0 to 100 మీరు ఎందులో ఉన్నా కూడా అందులో ఒక పాత క్రియేట్ చేసుకుంటే దేర్ యూ విల్ బి ద టాపర్. వన్స్ నువ్వు టాపర్ అయ్యాక బ్యూటిఫుల్ అండ్ మెమొరబుల్ లైఫ్ బాగుంటుంది. ఈ కాలంలో మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ బాగుంటే చాలు, ఇంతవరకు ఉంటే చాలు అసలు. మన ఎపిసోడ్ క్లైమాక్స్ నువ్వు నిజంగా చాలా గొప్పగా చెప్పావు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని సైన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నీ నాలెడ్జ్ డెప్త్ షేర్ చేసుకుంది అని మాతో. ఆల్వేస్ వెల్కమ్ వినీత్, ఆల్వేస్ వెల్కమ్. ఎవరికి ఏదున్నా నా కాంటాక్ట్ ఇవ్వు, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ త్రూ వినీత్ ఎల్లపు ఛానల్. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. డెఫినెట్లీ ఐ విష్ మై ఫ్రెండ్ టు బీ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ హియర్ ఎట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లిజనర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. సో అదండి ఇవాల్టి ఎపిసోడ్. సో ఖచ్చితంగా ఇంకొక ఎపిసోడ్లో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి.